నేను కొత్తగూడెంకి వచ్చానని. ఇది శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 మేస్త్రి. మీ పేరు మేస్త్రి? పాపయ్య మేస్త్రి. చూడండి మేస్త్రి, మనకు ఆల్రెడీ పిల్లర్స్ పడ్డానికి వచ్చాను. నేను కొత్తగూడెంకి వచ్చానండి పిల్లర్స్ పడ్డాక. వీళ్ళకి చిన్న డౌట్ వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే నాభి స్థానం చూస్తున్నాను. ఆ కార్నర్ టు ఈ కార్నర్ డయాగ్నల్గా టేప్ పెట్టారు. ఇటు కూడా డయాగ్నల్గా టేప్ పెట్టారు. ఇక్కడ నాభి స్థానం వస్తుంది. ఇది నాభి స్థానం అండి. ఇగో ఇది ఈ నాభి స్థానం కాడ ఇది మెయిన్. ఇగో ఈ నాభి స్థానం ఇక్కడ. ఈ నాభి స్థానము అనేది మన బొడ్డు ఎలాంటిదో ఇది ఇంటికి అలాంటిది. ఇక్కడ ఎలాంటి వెయిట్ వేయకూడదు, మెట్లు కూడా రాకూడదు. మీకు ఇక్కడ బీమ్ వేసేటప్పుడు కూడా ప్లింత్ బీమ్ కూడా జాగ్రత్త వేయాలి. ప్లింత్ బీమ్ ఇలా వస్తుంది చూడండి ఇగో. సో అది కూడా క్రాస్ కాకుండా చూసుకోండి ఒకటి. ప్లస్ మెట్లు మెయిన్ ఏంటంటే మెట్లు పడద్దు దీని మీద. ఇప్పుడు మెట్లు పడుతున్నాయా మేస్త్రి దీనికి? మెట్లు పడకుండా ఈ పాయింట్ చూడండి ఇగో. ఈ కార్నర్ ఉంది కదా ఇగో, ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద బీమ్ ప్లింత్ బీమ్ కూడా రాకుండా చూసుకో. ఓకేనా? మెట్లు రాకుండా కూడా చూసుకో. అదే స్వామి, నేను ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే చాలామందికి నాభి స్థానం ఎలా చూడాలో తెలియట్లేదు. మీరు చూడండి, ఆ కార్నర్, ఆ డయాగ్నల్, ఆ లైన్ టు ఈ లైన్ అన్నమాట. అంటే ఆ నైరుతి మూల నుంచి ఆ తర్వాత ఈశాన్య మూల, ఆ వాయు మూల నుంచి ఈ ఆగ్నేయ మూలకు డయాగ్నల్గా ఇలా కట్టండి. టేప్ కానీ దారం కానీ కట్టేస్తే ఇది ఎక్స్ షేప్లో వస్తుంది. ఈ సెంటర్ పాయింటే నాభి స్థానం అండి. దీని మీద మెట్లు వేయడానికి వీల్లేదు. సో ప్లింత్ బీమ్ కూడా రావడానికి వీల్లేదు. పిల్లర్ అసలే రావడానికి వీల్లేదు. లక్కీగా పిల్లర్ అనేది రావట్లేదు కదా మేస్త్రి. చూడండి, పిల్లర్ వస్తుందా? పిల్లర్ అటువైపే వెళ్ళింది. పిల్లర్ మిస్ అయిపోయింది. పిల్లర్ చాలా దూరంలో ఉంది. ఒకసారి పిల్లరు చాలా దూరంలో ఉంది కదా, అంటే పిల్లర్ పడలేదు. మీరు ఇక్కడ వేసేటప్పుడు ఇక్కడ ప్లింత్ బీమ్ ఇట్లా వేస్తారు కదా, దీని నుంచి రాకుండా ఈ మీద నుంచి రాకుండా చూసుకోండి. కొద్దిగా క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోయాలి అనుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే క్రాస్ అంటే ఇట్లా తిప్పమనట్లేదు. సో ప్లింత్ అటు నుంచి ఇట్లా అనమాట. ఓకేనా? మళ్ళీ పిల్లర్ స్టెప్స్ రావద్దు దీని మీద. అప్పుడు మాత్రమే ఇది సక్సెస్. అంటే ఇక్కడి నుంచి వస్తే బాధ లేదు, కానీ దీని మీద మెట్లు రావద్దు, స్టెప్స్ దీని మీద రావద్దు, పిల్లర్ కూడా దీని మీద రావద్దు. పిల్లర్ రాలేదు, లక్కీగా ఎస్కేప్ అయిపోయింది. బరువు అనేది దీని మీద రాకుండా ఉండాలన్నమాట. అప్పుడే ఇది సక్సెస్.